హనుమంతుణ్ణి ద్వేషించే ఒక ఊరుందని మీకు తెలుసా? కనీసం ఆయన పేరుతో ఉన్న మారుతి కారును కూడా ఆ ఊర్లోకి రానివ్వరట. ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరు నందూర్. కానీ ఈ గ్రామానికి ఒక ప్రత్యేక మిస్టరీ ఉంది. ఇక్కడ హనుమంతుడి గుడి లేదు, మారుతి అనే పేరుతో వాహనాలు రావు. అయితే ఎందుకని ఈ గ్రామం వెనుకబడి ఉంది అనే రహస్యం చూద్దాం. ఇది నందూర్, సాధారణ పల్లె కాదు. ఈ ఊరికి ప్రధాన దేవుడు హనుమాన్ కాదు, నింబా దైత్యుడు. వేల ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ఒకే ఆచారం పాటిస్తున్నారు. హనుమాన్ విగ్రహం, ఆలయం, ఆయనకు సంబంధించిన పూజలు అస్సలుండవు. గ్రామ మధ్యలో ఉన్న చిన్న నింబాదేవ ఆలయం, ప్రతి పండుగలో ఇక్కడే జాతర, వ్రతాలు, పశు సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు జరుగుతాయి. కానీ హనుమాన్ పేరు మాత్రం ఎక్కడా వినిపించదు. మన ఊరిలో తరాలుగా ఇలా వస్తుంది. హనుమాన్కి ఇక్కడ స్థానం లేదు, మన దేవుడు నింబా దైత్య అని గ్రామ పెద్దలు కూడా చెప్తున్నారు. పురాణ కథనం ప్రకారం నింబా అనే రాక్షసుడు ఒకప్పుడు హనుమంతుడితో యుద్ధం చేశాడట. ఆ తర్వాత రాముడు వచ్చి నింబా భక్తిని చూసి అతనిని ఆశీర్వదించాడని గ్రామస్తుల నమ్మకం. అప్పటి నుంచి ఈ ఊరికి సంరక్షకుడిగా నింబానే ఆరాధించబడుతున్నాడు. గ్రామంలో మరొక ఆసక్తికర విశ్వాసం ఉంది. ఒక వైద్యుడు ఒకసారి మారుతి 800 కారును కొనుగోలు చేశాడు. తర్వాత ఆయన క్లినిక్ రోగులు తగ్గిపోవడంతో చివరకు ఆ కార్ని అమ్మేయాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత గ్రామంలో మారుతి వాహనాలు కూడా పెద్దగా కనిపించవు. నందూర్ మిస్టరీ కేవలం ఒక విచిత్ర ఆచారం మాత్రమే కాదు, ఇది గ్రామ ఐక్యతకు సంకేతం. జాతరల ద్వారా ఆర్థిక లాభం, ఆచారాల ద్వారా సాంస్కృతిక గుర్తింపు, విశ్వాసాల ద్వారా గ్రామ బంధం, ఇవే ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు అర్థం. నందూర్ గ్రామ మిస్టరీ ఒకవైపు మనకు ఆశ్చర్యం కలిగించే విశ్వాసం, మరొక వైపు స్థానికుల గర్వం. హనుమాన్ను పక్కన పెట్టి నింబా దైత్యుడిని ప్రధానంగా ఆరాధించే ఈ ప్రత్యేక సాంప్రదాయం ఈ పల్లెను భారత గ్రామ సంస్కృతిలో ప్రత్యేక స్థానంలో నిలిపింది.